కీమోథెరపీ అన్నారు కదా, కీమోథెరపీలో ఏం జరుగుతుంది? బోత్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్. కీమోథెరపీ అండ్ రేడియోథెరపీ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్. ఇమ్యూనోథెరపీ రోల్ ఏంటిది క్యాన్సర్లో? కీమోథెరపీ టార్గెటెడ్ తర్వాత నెక్స్ట్ వచ్చిన అడ్వాన్స్ వచ్చేవరకు ఇమ్యూనోథెరపీ. సో డైటరీ చేంజెస్ కానీ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసినప్పుడు క్యాన్సర్ రిస్క్ తగ్గుతుందంటారా? 20 years బ్యాక్ ఆర్ 10 years బ్యాక్ ఇంత క్యాన్సర్ ఇన్సిడెన్సెస్ ఇప్పుడు ఏవైతే చూస్తున్నామో అంత లేదు. బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్. ఎస్. సో మన లైఫ్ స్టైల్ చేంజెస్ వల్లనే మనకి క్యాన్సర్ ఇన్సిడెన్స్ అనేది పెరుగుతుంది. Hi, this is Dr. Manasa Reddy. Let's welcome Dr. Shravan Kumar Dubasi, medical oncologist who makes understanding cancer simple for everyone. Let's welcome him. Thank you for joining us, sir. How are you? ఐఎమ్ ఫైన్. థ్యాంక్స్ ఫర్ ద ఇన్విటేషన్. సో జనరల్గా మనం సెకండ్ ఒపీనియన్ చాలా ఇదైపోయింది. అంటే ఇప్పుడు ఒకటేసారి డాక్టర్ చెప్పంగానే కూడా టేక్ ఇంకో ఆప్షన్ చూసుకుందాము అనేసి అనుకుంటారు. హౌ ఇంపార్టెంట్ ఇస్ సెకండ్ ఒపీనియన్? డిఫికల్ట్ క్వశ్చన్. యాక్చువల్గా క్యాన్సర్ అనగానే మనకి భయం వేస్తుంది. జనరల్గా యూజువల్గా వచ్చేవారికి డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ వస్తే ఓకే వచ్చింది ట్రీట్మెంట్తో అయిపోతుందని ఉంటుంది. ఇట్ ఎఫెక్ట్ ఇండివిజువల్ ఓన్లీ. బట్ క్యాన్సర్ వస్తే ఓల్ ఫ్యామిలీని ఎఫెక్ట్ చేస్తుంది. అందరు భయపడిపోతూ ఉంటారు, ఏం చేయాలనేది అర్థం కాదు. సో అలా మల్టిపుల్ ఒపీనియన్స్ తీసుకుంటూ ఉంటారు. బట్ ఒపీనియన్స్ ఎక్కువ తీసుకునే కొద్దీ కన్ఫ్యూజన్ ఎక్కువ ఉంటా ఉంటుంది. అంటే ప్రతి వాళ్ళకి ఒక ఇండివిజువలైజ్డ్ ఆలోచన ఉంటుంది. డాక్టర్స్కి ఆ పర్సన్కి ఇండివిజువలైజ్ ట్రీట్మెంట్ ఎలా బెస్ట్ ట్రీట్మెంట్ ఇస్తే ఎలా పాసిబిలిటీ ఉంటుంది అనేది డాక్టర్ ఆలోచిస్తూ ఉంటాడు. బట్ ఒపీనియన్స్ ఎక్కువ తీసుకునే కొద్దీ కన్ఫ్యూజన్ ఎక్కువ స్టార్ట్ అవుతుంది. ఎస్, ఒపీనియన్ తీసుకోవద్దు అనట్లేదు. ఫస్ట్ మల్టీ డిసిప్లినరీ టీమ్ ఎక్కడుంది, కంప్రహెన్సివ్ ట్రీట్మెంట్ ఎక్కడుంది, మెడికల్ ఆంకాలజిస్ట్, రేడియేషన్ ఆంకాలజిస్ట్, సర్జికల్ ఆంకాలజిస్ట్, పాలియేటివ్ కేర్, ఇవన్నీ ఎక్కడున్నది అనేది క్లియర్గా చూసుకొని అలాంటి సెటప్లోకి వెళ్తే బాగుంటుంది. అప్పుడు మనకి అన్ని డిసిజన్స్ ఒకటే దగ్గర, ఇంపార్టెంట్ డిసిజన్స్ ఒకటే దగ్గర దొరికే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు మా అపోలో హాస్పిటల్స్లో వచ్చేవరకు వీ హ్యావ్ హోల్ టీమ్ ఎట్ ఏ ప్లేస్. క్యాన్సర్ బ్లాక్ సపరేట్గా ఉంది మాకు, రేడియేషన్ డిపార్ట్మెంట్ సపరేట్గా ఉంది, మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ. అండ్ అలా కాకుండా మేము మల్టీ డిసిప్లినరీ టీంలో వీక్లీ వన్స్ ఇంపార్టెంట్ కేసెస్ ఏమన్నా ఉంటే, కాంప్లికేటెడ్ కేసెస్ ఏమన్నా ఉంటే వీక్లీ వన్స్ మేము మల్టీ డిసిప్లినరీ టీమ్ డిస్కషన్స్ కూడా చేస్తూ ఉంటాం. సో అలా కంప్రహెన్సివ్ క్యాన్సర్ సెంటర్లో ఉన్న దగ్గరికి వెళ్తే మల్టిపుల్ ఒపీనియన్స్ తీసుకోవాల్సిన అవసరం రాదు. మీకు కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది. అండ్ ఒకవేళ మల్టిపుల్ ఒపీనియన్స్ తీసుకున్నా డోంట్ టేక్, మంచి డాక్టర్ని ముందే సర్చ్ చేయండి. గూగుల్లో కానీ దేంట్లో అయినా మంచి డాక్టర్ ఎవరున్నారు, మంచి రివ్యూస్ ఎవరికి ఉన్నాయి అనేది ముందే సర్చ్ చేసి 2 డాక్టర్స్ దగ్గరికి అలా వెళ్ళి ఒపీనియన్ తీసుకుంటే సరిపోతుంది. అలా కాకుండా ఉన్న డాక్టర్స్ అందరి దగ్గరికి వెళ్ళి ఫ్యామిలీ మెంబర్స్ త్రూ ఎవరున్నారు అంటే మనకి ఇప్పుడు డాక్టర్స్ కూడా నెంబర్ ఇంక్రీజ్ అయిపోయింది. సో ఆల్మోస్ట్ ప్రతి ఫ్యామిలీలో కూడా ఒక డాక్టర్ ఉంటున్నారు. సో మనకి తెలిసిన వాళ్ళ త్రూ ఎవరినో కనుక్కొని అలా మల్టిపుల్ ఒపీనియన్స్ తీసుకుంటే యూ విల్ బీ ఇన్ మోర్ కన్ఫ్యూజన్ రాదర్ దాన్ గెట్టింగ్ టు సమ్ డిసిజన్. యా, టేక్ ఒపీనియన్స్ బట్ కంప్రహెన్సివ్గా ఎక్కడ మీకు ఒక దగ్గర అన్ని పాసిబుల్ అవుతుంది అనేది ఒకటి తీసుకోండి. అండ్ ముందే చెక్ చేయండి ఏ డాక్టర్ అయితే బెటర్గా ఉంటారు అనేది, అక్కడికి వెళ్ళండి. అండ్ థర్డ్ థింగ్, వన్స్ ఒకసారి డాక్టర్ దగ్గరికి ట్రస్ట్ చేసి వెళ్ళినాక యూ షుడ్ స్టిక్ టు దట్ డాక్టర్. క్యాన్సర్ ట్రీట్మెంట్లో అది పర్టికులర్లీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కొంచెం అప్స్ అండ్ డౌన్స్ ఉంటూ ఉంటాయి. అంటే కీమోథెరపీ ఇవ్వడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి, రేడియోథెరపీ ఇవ్వడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి, సర్జరీ కూడా కాంప్లికేట్ అవ్వచ్చు అప్పుడప్పుడు రేర్గా. బట్ మీరు డాక్టర్స్ని చేంజ్ చేయడం వల్ల మధ్యలో మీ ఇంతకుముందు ట్రీట్మెంట్ ఏం జరిగింది, ఏం కాంప్లికేషన్స్ జరిగినాయి, మీ కోర్స్ ఏంటిది అనేది డాక్టర్కి మొత్తం తెలియకపోవచ్చు వేరే దగ్గరికి మూవ్ అవ్వడం వల్ల. అలా థింగ్స్ ఇంకా కాంప్లికేట్ అవ్వచ్చు. సో మంచిగా తెలుసుకొని డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినాక యూ షుడ్ స్టిక్ టు దట్ డాక్టర్. అండ్ లాంగ్ టర్మ్ ఫాలో అప్ అనేది చాలా ఇంపార్టెంట్. కీమోథెరపీ అన్నారు కదా, కీమోథెరపీలో ఏం జరుగుతుంది అండ్ హౌ దిస్ కీమోథెరపీ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ అగైన్ రేడియేషన్? బోత్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్. కీమోథెరపీ అండ్ రేడియోథెరపీ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్. సో రేడియోథెరపీ వచ్చేవారికి ఏంటనంటే మనం రేడియేషన్ బీమ్స్ ఇచ్చి క్యాన్సర్ దగ్గర ఫోకస్ చేసి ఆ క్యాన్సర్ని కంప్లీట్గా ట్రీట్ చేయడం అనేది జరుగుతుంది. యూజువల్గా అంటే అది కూడా 2 టైప్స్ ఉంటుంది మనకి. రేడియోథెరపీలో ఒకటి క్యాన్సర్ ఉన్నప్పుడు రేడియేషన్ ఇచ్చి క్యాన్సర్ కిల్ చేయడం జరుగుతుంది. ఓకేనా, హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్లో పర్టికులర్గా అక్కడ సర్జరీ, అన్ని చోట్ల సర్జరీ చేయడం అనేది పాసిబుల్ కాదు. ఎక్కడైతే సర్జరీ చేయలేమో అండ్ సర్జరీ ఇంపార్టెంట్ కాదో అక్కడ క్యాన్సర్ దగ్గరే
ఈ రేడియేషన్స్ బీమ్ ఇచ్చేసి క్యాన్సర్ని కిల్ చేస్తాం. క్యాన్సర్ కిల్ చేసేసి మళ్ళీ సర్జరీ అలా ఏం అవసరం ఉండదు. వీటికి ఎగ్జాంపుల్స్కి వచ్చేవారికి లారింగియల్ క్యాన్సర్ కానీ లేకుంటే సర్వైకల్ క్యాన్సర్ కానీ సర్జరీ కన్నా మనకి రేడియేషన్ ఎక్కువ పనిచేస్తుంది. ఈ రేడియేషన్తో పాటు కీమోథెరపీ కూడా ఇస్తాం. ఇంకా అడిషనల్గా రేడియోథెరపీకి బెనిఫిట్ ఇవ్వడానికి, రేడియోథెరపీ యొక్క ఎఫెక్ట్ పెంచడానికి రేడియోథెరపీతో కీమోథెరపీ కూడా ఇస్తాం. కంకరెంట్ కీమో రేడియోథెరపీ అంటాం అన్నమాట. తర్వాత వచ్చేవారికి ఇప్పుడు అడ్వాన్సెస్ ఎంత అయిపోయినాయంటే ఈ కంకరెంట్ కీమో రేడియోథెరపీకి ఇమ్యూనోథెరపీ కూడా యాడ్ చేస్తున్నాం. సర్వైకల్ క్యాన్సర్లో కానీ లేకుంటే హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్లో కానీ ఇమ్యూనోథెరపీ రోల్ కూడా కీమో రేడియోథెరపీతోనే ఉంది. ఇలా చేసి ఆ బెనిఫిట్ అనేది కంప్లీట్గా డిసీజ్ మళ్ళీ రికరెంట్ అవ్వకుండా ఉండడానికి హెల్ప్ చేస్తున్నాం అన్నమాట. సో రేడియోథెరపీ ఇది డెఫినెటివ్ కీమో రేడియోథెరపీ. తర్వాత వచ్చేవారికి అడ్జువెంట్ రేడియోథెరపీస్ ఉంటాయి అన్నమాట. అంటే సర్జరీ అయిపోయినాక క్యాన్సర్ అదే చోట, ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్లో బ్రెస్ట్ తీసేసినాక అదే చోట మళ్ళీ క్యాన్సర్ రాకుండా ఉండడానికి రేడియోథెరపీ, లోకల్ రేడియోథెరపీ ఇస్తామన్నమాట. ఆ చెస్ట్ వాల్కి ఏదైతే ఉందో రేడియోథెరపీ ఇవ్వడం జరుగుతుంది. క్యాన్సర్ తీసేసినాం కానీ మళ్ళీ అదే చోట వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అలా రాకుండా ఉండడానికి రేడియోథెరపీ ఇస్తాం. అది సెకండ్ టైప్ ఆఫ్ రేడియోథెరపీ. ఓకేనా. నెక్స్ట్ వచ్చేవరకు పాలియేటివ్ రేడియోథెరపీ ఉంటుంది. పాలియేటివ్ రేడియోథెరపీ అంటే ఏంటంటే క్యాన్సర్ని మనం సర్జరీ చేసి కానీ కంప్లీట్గా రేడియోథెరపీ ఇచ్చి క్యూర్ చేయడం పాసిబుల్ కాదు. పేషెంట్కి మెయిన్గా క్యాన్సర్ వల్ల పెయిన్ ఉంటుంది, లేకుంటే ఇంకేదన్నా ఇబ్బంది ఉంటుంది. కంప్లీట్గా స్పైనల్ కార్డ్ అబ్స్ట్రక్షన్ కూడా అవ్వచ్చు అప్పుడప్పుడు, వెన్నుపూసలో ఇది అవ్వడం వల్ల. సో అట్లాంటి స్పైనల్ కార్డ్ కంప్రెషన్ అవ్వచ్చు. అట్లాంటి వాటిలో పాలియేటివ్ రేడియోథెరపీ అనేది ఇస్తామన్నమాట. సో అదేంటంటే సిమ్టమాటిక్ రిలీఫ్కి హెల్ప్ అవుతుంది, పెయిన్ పర్టికులర్లీ దానికి హెల్ప్ అవుతుంది. ఆర్ ఎక్కడి నుంచి అయినా బ్లీడ్ అవుతూ ఉంటుంది, అప్పుడప్పుడు స్టమక్ క్యాన్సర్ వచ్చినప్పుడు కంప్లీట్గా బ్లీడ్ అవుతూ ఉంటుంది. అది మనం ఇమీడియట్గా కీమోథెరపీ చేయడం కానీ అట్లాంటి సర్జరీ కూడా చేయాలనే సిచ్యువేషన్స్లో ఉంటుంది అప్పుడప్పుడు. అట్లాంటి సిచ్యువేషన్స్లో కూడా రేడియోథెరపీ ఇచ్చి మనం బ్లీడింగ్ని కంట్రోల్ చేయొచ్చు. సో అది పాలియేటివ్ రేడియోథెరపీ అవుతుంది. ఇది రేడియోథెరపీ. నెక్స్ట్ వచ్చేవారు కీమోథెరపీ ఏంటంటే కీమోథెరపీ మనము క్యాన్సర్ సెల్స్ని డైరెక్ట్గా బ్లడ్లోకి మెడిసిన్ ఇచ్చి క్యాన్సర్ సెల్స్ని కిల్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో బట్ కీమోథెరపీ అనేది క్యాన్సర్ సెల్స్నే కాదు, నార్మల్ సెల్స్ ఏవైతే ఉన్నాయో, ర్యాపిడ్గా డివైడ్ అయ్యే సెల్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా పనిచేస్తుంది అన్నమాట. సో కీమోథెరపీ క్యాన్సర్ సెల్స్తో పాటు ర్యాపిడ్గా డివైడ్ అయ్యే సెల్స్ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. అందువల్లనే కీమోథెరపీతో కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో ర్యాపిడ్గా డివైడ్ అయ్యే సెల్స్ బాడీలో వచ్చేవారికి మనకి టంగ్ మీద కానీ లేకుంటే ఈసోఫాగస్, తినే గొట్టం అంటూ ఉంటాం, స్టమక్, కొలాన్, వీటిలో ర్యాపిడ్లీ సెల్స్ డివైడ్ అవుతూ ఉంటాయి అన్నమాట. అందుకని నోట్లో పుండ్లు అవ్వడము, మోషన్స్ అవ్వడము అనేది వన్ ఆఫ్ ద సైడ్ ఎఫెక్ట్స్ ఉంటుంది కీమోథెరపీ. అందరికి అవుతుందని కాదు, ఇప్పుడు 100 మందికి ఇస్తే ఒక 10 to 20 మెంబర్స్కి కీమోథెరపీ సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు. సో వీటి వల్ల అంటే ర్యాపిడ్లీ డివైడింగ్ సెల్స్ మీద యాక్ట్ చేయడం వల్ల కీమోథెరపీ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేవరకు హెయిర్ ఫాలికల్స్ మీద ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. సో హెయిర్ ఫాల్ అనేది ఉండొచ్చు, అన్ని కీమోథెరపేటిక్ ఏజెంట్స్తో ఉండవు. బట్ ఎక్కువ కొంచెం డోస్ ఎక్కువ ఇచ్చి బాగా ఎక్కువ పనిచేసే వాటితోని కీమోథెరపీ హెయిర్ మీద కూడా యాక్ట్ చేయడం వల్ల హెయిర్ ఫాల్ అనేది ఉంటుంది. పర్టికులర్లీ బ్రెస్ట్ క్యాన్సర్ ఇచ్చే కీమోథెరపీతోని హెయిర్ ఫాల్ రిలేటివ్గా ఎక్కువ ఉంటుంది అన్నమాట. అలా అని అన్ని క్యాన్సర్స్కి ఇచ్చే కీమోథెరపీతోని హెయిర్ ఫాల్ ఏముండదు. టార్గెటెడ్ థెరపీ హౌ ఇస్ ఇట్ డిఫరెంట్ ఫ్రమ్ ట్రెడిషనల్ థెరపీస్? సో కీమోథెరపీలో ఏం చెప్పాను, సో మొత్తం క్యాన్సర్ సెల్స్తో పాటు వేరే సెల్స్ మీద కూడా యాక్ట్ చేస్తుంది. సో దాంట్లో ఇంతకుముందు మనం చెప్పుకోలేదు, బ్లడ్ మీద కూడా ఎఫెక్ట్ చేసి హీమోగ్లోబిన్ తక్కువ అయ్యేటట్టు చేస్తుంది, డబ్ల్యూబీసీని తక్కువ చేస్తుంది, అండ్ ప్లేట్లెట్స్ కూడా తగ్గిపోతాయి కీమోథెరపీతోని. బట్ మనం అవి రాకుండా ఉండడానికి దానికి అడ్రస్ చేస్తూ ముందే ట్రీట్మెంట్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది కాకుండా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేవి టార్గెటెడ్ థెరపీ, ఇమ్యూనోథెరపీ అనేవి అడ్వాన్స్మెంట్స్. ఇవి కాకుండా ఇంకా చాలా అడ్వాన్స్మెంట్స్ ఉన్నాయి, బట్ ఇప్పుడు మనకి రియల్ వరల్డ్లో ఇవి ప్రాక్టీస్ చేస్తాం, టార్గెటెడ్ థెరపీ, ఇమ్యూనోథెరపీ అనేవి. టార్గెటెడ్ థెరపీ వచ్చేవారికి ఏంటంటే క్యాన్సర్ కొన్ని ప్రోటీన్స్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది అన్నమాట. పర్టికులర్గా కామన్ బ్రెస్ట్ క్యాన్సర్ కాబట్టి వాటిలో చూస్తే క్యాన్సర్ సెల్ అనేది ఈఆర్పిఆర్, ఈస్ట్రోజన్ రిసెప్టార్, ప్రొజెస్టరాన్ రిసెప్టార్ అనేవి ఒక ప్రోటీన్స్ ఎక్స్ప్రెస్ చేస్తుంది. అలానే HER2 అనేది కూడా ప్రోటీన్ ఎక్స్ప్రెస్ చేస్తుంది అన్నమాట. దీన్ని బట్టి మనం సబ్ క్లాసిఫికేషన్ కూడా చేసుకుంటామని ఇంతకుముందు అనుకున్నాం. సో ఒకవేళ ఈఆర్పిఆర్ హార్మోన్ పాజిటివ్ స్టేట్ రిసెప్టార్స్ని కనుక మనకి అది ప్రోటీన్ ఎక్స్ప్రెస్ చేస్తే కనుక వాటిని అడ్రస్ చేస్తూ ట్రీట్మెంట్ ఏవైతే ఇస్తామో వాటిని టార్గెటెడ్ థెరపీ అంటాం. సో ఈఆర్పిఆర్ కనుక మనకి ప్రోటీన్ ఎక్స్ప్రెస్ చేస్తే హార్మోనల్ థెరపీ ఉంటుందన్నమాట.
టామాక్సిఫిన్ కానీ లెట్రజోల్ అనేవి హార్మోనల్ థెరపీ ట్రీట్మెంట్స్. వాటికి స్పెసిఫిక్గా ఆ మెడిసిన్ అనేది ఇస్తాం. అలాగనే నెక్స్ట్ వచ్చేవరకు HER2 కూడా ఒక ప్రోటీన్ ఎక్స్ప్రెస్ చేస్తే కనుక దానికి స్పెసిఫిక్గా ట్రాస్టజుమాబ్ అని చెప్పేసి మెడిసిన్ ఉంటుంది. సో ఆ మెడిసిన్ ఇవ్వడం వల్ల మనకి క్యాన్సర్ని టార్గెటెడ్గా ఫోకస్ చేసి ఆ క్యాన్సర్ సెల్స్ని కిల్ చేయడం జరుగుతుంది అన్నట్టు. టార్గెటెడ్ థెరపీలో ఆ ప్రోటీన్స్ ఎక్స్ప్రెస్ ఏవైతే ఉన్నాయో వాటి మీదకి మెడిసిన్ వెళ్ళి స్పెసిఫిక్గా బైండ్ అయ్యి ఆ ప్రోటీన్కి క్యాన్సర్ సెల్స్ని కిల్ చేస్తుంది అన్నట్టు. సో దీంట్లో ఏమవుతుందంటే టార్గెటెడ్గా ఎఫెక్ట్ అవ్వడం వల్ల ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఏవైతే కీమోథెరపీతోనే ఉన్నాయో, హెయిర్ లాస్ కానీ, మ్యూకోసైటిస్, నోట్లో పుండ్లు కానీ, డయేరియా కానీ, లేకుంటే బ్లడ్ సెల్స్ తక్కువ అవడం కానీ, ఇవన్నీ టార్గెటెడ్ థెరపీతోనే ఉండవన్నమాట. కొన్ని క్లాస్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, అంటే ఒక్కొక్క డ్రగ్కి స్పెసిఫిక్ సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు, బట్ ఈ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి కామన్గా చూసే సైడ్ ఎఫెక్ట్స్ అసలు ఉండవు. అందుకే టార్గెటెడ్ థెరపీ అనేది ఎక్కువ ప్రిఫర్ చేస్తాం, ఇవ్వాలి. బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే క్యాన్సర్ మీద స్పెసిఫిక్గా ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి, అండ్ దాంతోపాటు అడిషనల్గా సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి. అయితే ఏ స్టేజ్లో ఉన్న క్యాన్సర్కైనా టార్గెటెడ్ థెరపీ పనిచేస్తుందా? ప్రతి క్యాన్సర్కి అలా ఉండదు. ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్లో ఈ టార్గెట్స్ అనేవి ఉన్నాయి, ఈ ప్రోటీన్స్ ఎక్స్ప్రెస్ అవుతున్నాయి. లంగ్ క్యాన్సర్లో కొన్ని ప్రోటీన్స్ ఎక్స్ప్రెస్ అవుతాయి, వాటిని బట్టి తగ్గట్టు మనం చేస్తాం. కొన్ని క్యాన్సర్స్లో అలా ప్రోటీన్స్ ఎక్స్ప్రెస్ చేయకపోవచ్చు. అది ఏ క్యాన్సర్ ఉంది, ఏ ప్రోటీన్ ఎక్స్ప్రెషన్ ఉంది, దేన్ని మనం టార్గెట్ చేయొచ్చు, దేన్ని మనం టార్గెట్ చేయొచ్చు అన్న దాన్ని బట్టి టార్గెటెడ్ థెరపీ ఉంటుంది. అయితే ప్రతి ఆర్గన్కి యూ కెన్ డూ టార్గెటెడ్ థెరపీ? ఎస్, మోస్ట్లీ ఇప్పుడున్న అడ్వాన్స్ ట్రీట్మెంట్స్లో అయితే మోస్ట్లీ టార్గెటెడ్ థెరపీ ఉంటుంది. సో ఇమ్యూనోథెరపీ గురించి మాట్లాడారు. ఇమ్యూనోథెరపీ రోల్ ఏంటిది క్యాన్సర్లో? కీమోథెరపీ టార్గెటెడ్ తర్వాత నెక్స్ట్ వచ్చిన అడ్వాన్స్ వచ్చేవరకు ఇమ్యూనోథెరపీ. అంటే అది ఒక యాడ్ ఆన్ లాగా పనిచేస్తుందా? హౌ డస్ ఇట్ వర్క్? ఎస్, అది కూడా క్యాన్సర్ ఏ క్యాన్సర్ అనే దాన్ని బట్టి మనం డిసైడ్ చేయాల్సి వస్తుంది. సో ఇమ్యూనోథెరపీలో ఏంటనంటే అది కూడా జస్ట్ ఇంజెక్షన్ లానే ఉంటుంది. సో ఇమ్యూనోథెరపీ ఇవ్వడం వల్ల ఏంటంటే నార్మల్గా క్యాన్సర్ గ్రో అయ్యేటప్పుడు మన బాడీ ఏం చేస్తుందంటే క్యాన్సర్ సెల్స్ని కిల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. బట్ క్యాన్సర్ ఎలా ట్రై చేస్తుంది అంటే ఈ ఇమ్యూన్ సిస్టమ్ని పని చేయకుండా చేస్తుంది అన్నట్టు. ఆ క్యాన్సర్ సెల్స్ని కిల్ చేయకుండా దాని మెకానిజమ్స్ అది డెవలప్ చేసుకుంటూ ఉంటుంది అన్నట్టు. దాన్ని ఎనర్జీ అంటాం. సో ఆ ఎనర్జీని మనం కౌంటర్ మెకానిజం చేయడానికి ఇమ్యూనోథెరపీ అనేది డెవలప్ చేశారు. సో ఇమ్యూనోథెరపీ ఇవ్వడం వల్ల ఈ క్యాన్సర్ అనేది ఏ మెకానిజమ్స్ అయితే డెవలప్ చేసిందో ఆ మెకానిజమ్స్ని కౌంటర్ చేసి మన బాడీ యొక్క ఇమ్యూన్ సిస్టమ్ని బూస్ట్ చేస్తామన్నమాట. ఆ బూస్ట్ చేయడం వల్ల మన బాడీయే క్యాన్సర్ సెల్స్ని కిల్ చేయడం స్టార్ట్ చేస్తుంది. క్యాన్సర్ సెల్స్ని కిల్ చేసి క్యూర్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇనీషియల్గా 2010s ఇది డెవలప్ అయింది, ఇమ్యూనోథెరపీ అనేది స్టార్ట్ అయింది. 2010s నుంచి ట్రయల్స్ అయ్యి అప్పుడే స్టార్ట్ అయిపోయింది అన్నట్టు. 2010s నుంచి ఇప్పుడు రొటీన్గా ఉంది, బట్ 2010s మనకి స్టార్ట్ అయింది అన్నట్టు. సో ఇది ఇప్పుడు ఇనిషియల్గా వచ్చే వరకు స్టేజ్ 4 డిసీజ్లోనే ఇస్తుండే, అంటే ట్రయల్స్ రీసెర్చ్ జరిగిన దాన్ని బట్టి ముందు స్టేజ్ 4 డిసీజ్లో ఉండే. ఇప్పుడు మనకి స్టేజ్ 3, 2, 1లో కూడా అడ్వాన్సెస్ ఇమ్యూనోథెరపీ ఇప్పుడు వస్తుంది. సో ఇది ఎర్లీ స్టేజెస్లోకి రావడం వల్ల మళ్ళీ క్యాన్సర్ రాకుండా ఉండడానికి మనం ఎక్కువ ట్రై చేస్తున్నాం అన్నట్టు. సో ఇమ్యూనోథెరపీ కానీ టార్గెటెడ్ థెరపీ కానీ ఇవన్నీ ఆప్షనల్, లైక్ పేషెంట్ చూస్ చేసుకోవచ్చా? ఎందుకంటే కాస్ట్ ఎఫెక్టివ్ ఇవన్నీ కూడా చూసుకోవాలి కదా. సో ఇదంతా కూడా ట్రీట్మెంట్లో ఒక భాగం మాత్రం. అన్ని ప్లేసెస్లో యూజ్ చేయడానికి లేదు, ఓకేనా. టార్గెటెడ్ థెరపీ కానీ ఇమ్యూనోథెరపీ కానీ చూస్ చేసుకోవడానికి అన్నీ ఒక దగ్గర ఇవ్వడానికి లేదు. మనకి ఏదైతే క్యాన్సర్ ఉందో దాంట్లో ఏ ప్రోటీన్ ఎక్స్ప్రెస్ అవుతుందో, ఏ జిన్ మ్యూటేషన్ పాజిటివ్ ఉందో, ఇమ్యూనోథెరపీ వర్క్ చేస్తుందా లేదా అనడానికి కూడా మనం మార్కర్స్ చూడొచ్చు. PDL1 మార్కర్ అని ఉంటుంది. సో ఆ మార్కర్స్ అనేవి ఎక్స్ప్రెస్ అవుతుందో లేదో దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. సో పర్టికులర్ క్యాన్సర్తోని పర్టికులర్ స్టేజ్లో మన దగ్గరికి పేషెంట్ వచ్చినప్పుడు అంత స్టేజ్ అండ్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. అది డీటెయిల్స్గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అవైలబుల్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ని దెన్ ఒకటే క్యాన్సర్కి మల్టిపుల్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. అవి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు దెన్ డిపెండింగ్ ఆన్ ద ఫైనాన్సెస్ అండ్ ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నారో వాళ్ళు చూస్ చేసుకోవచ్చు ట్రీట్మెంట్ని. బెనిఫిట్స్ ఎంత ఉన్నాయి, ఫైనాన్షియల్లీ ఎంత ఇబ్బంది ఉంది, ఆర్ ఎంత మనకి ఫీజిబిలిటీ ఉంది, దాన్ని బట్టి ట్రీట్మెంట్ చూస్ చేసుకోవడం ఉంటుందన్నమాట. సో ఇందాక మనం మాట్లాడుకున్నాం ఫ్యామిలీలో ఉంటే ఎట్లాంటి స్క్రీనింగ్ టెస్ట్ చేసుకోవాలి అనేసి. కానీ జనరల్ పబ్లిక్కి ఏ స్టేజ్లో లైక్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత కొన్ని స్క్రీనింగ్స్ అవసరం అంటారు, అట్లా ఏమన్నా ఉంటుందా? ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్యామిలీలో క్యాన్సర్ రన్ అవుతే స్క్రీనింగ్ గైడ్లైన్స్ ఒకలా ఉంటుంది. నార్మల్ ఇండివిజువల్స్కి స్క్రీనింగ్ గైడ్లైన్స్ ఒకలా ఉంటాయి ఇంతమంది అనుకున్నట్టు.
సో మనకి ఏజ్ పెరుగుతూ ఉంటే క్యాన్సర్ రిస్క్ అనేది ఎవరికైనా పెరుగుతూ ఉంటుంది. ఏజ్ అనేది ఒక రిస్క్ ఫ్యాక్టర్ లానే కన్సిడర్ చేస్తాం అన్నట్టు. మన ఏజ్ పెరుగుతూ ఉంటే బాడీలో రిపేర్ మెకానిజమ్స్ కూడా కొంచెం వీక్ అవ్వడం వల్ల మ్యూటేషన్స్ అనేవి ఎక్కువైపోయి క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ప్రతి ఆర్గన్కి అంటే యూనివర్సల్ స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఏం లేదు. ఆర్గన్ని బట్టి స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. నార్మల్ స్క్రీనింగ్ టెస్ట్ ఇండివిజువల్స్కి ఎలా చేస్తామంటే బ్రెస్ట్ క్యాన్సర్కి, ఫీమేల్స్లో బ్రెస్ట్ క్యాన్సర్కి 40 years ఆఫ్ ఏజ్ నుంచి మ్యామోగ్రఫీ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అది ఇయర్లీ వన్స్ అయినా కావచ్చు ఆర్ వన్స్ ఇన్ 2 years అయినా కావచ్చు. సో 40 years నుంచి వన్స్ ఇన్ 2 years మ్యామోగ్రఫీ చేసుకొని అట్లీస్ట్ 75 years వరకు ఈ స్క్రీనింగ్ అనేది రెగ్యులర్గా చేసుకోవాలి. 75 years తర్వాత దెన్ ఇండివిజువలైజ్ చేయొచ్చు. ఓకేనా, అప్పుడు ఆపేయచ్చు ఆర్ నీడ్ ఉంటే ఫర్దర్గా కంటిన్యూ చేసుకోవచ్చు. ఇది బ్రెస్ట్ క్యాన్సర్. నెక్స్ట్ లంగ్ క్యాన్సర్కి చూసుకుంటే లంగ్ క్యాన్సర్ వచ్చే వరకు స్మోకర్స్లో ఎక్కువ ఉంటుంది. ఓకేనా, అండ్ 90% ఆఫ్ ద టైమ్ స్మోకర్స్లోనే లంగ్ క్యాన్సర్ వస్తుంది. సో వాళ్ళకి స్క్రీనింగ్ రికమెండేషన్స్ ఉన్నాయి. ఎలా అంటే యాక్టివ్ స్మోకర్ ఎవరైతే ఉన్నారో 45 to 75 years మధ్యలో ఎవరైతే ఉన్నారో వీళ్ళకి స్క్రీనింగ్ రికమెండ్ చేస్తాం. అది లో డోస్ సిటీ చెస్ట్తోనే రికమెండ్ చేస్తాం అన్నమాట. ఇయర్లీ వన్స్ లంగ్ క్యాన్సర్కి స్క్రీనింగ్ చేయించుకోవాలి దానికి. నెక్స్ట్ వచ్చేవరకు కొలాన్ క్యాన్సర్. కొలాన్ క్యాన్సర్లో వచ్చేవరకు ఏంటంటే 40 to 45 years ఆఫ్ ఏజ్ మధ్యలో కొలోనోస్కోపీ చేయించుకుంటే, ఒకసారి కొలోనోస్కోపీ చేయించుకుంటే మళ్ళీ 10 years వరకు రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. కొలోనోస్కోపీ అయితే 10 years. ఇదే కొలోనోస్కోపీ కాకుండా స్టూల్ బేస్డ్ టెస్ట్ కూడా ఉంటాయి అన్నమాట. అంటే స్టూల్ ఎగ్జామినేషన్, ఒకవేళ స్టూల్ ఎగ్జామినేషన్కి వెళ్తే ఇయర్లీ వన్స్ చేయించుకోవాలి. సిగ్మాయిడోస్కోపీ అని ఉంటుంది, అంటే హాఫ్ ఆఫ్ ది కొలాన్ వరకే టెస్ట్ చేస్తాం అన్నమాట. సో అది చేస్తే 5 yearsకి. ఆర్ సిటీ కొలనోగ్రఫీ ఉంటుంది, అది కూడా చేసిన 5 yearsకి ఒకసారి రిపీట్ చేసుకోవాల్సింది ఉంటుంది. ఇది 40 and above. ఇది 40 and above. నెక్స్ట్ వచ్చేవరకు ప్రోస్టేట్ క్యాన్సర్. మేల్స్లో కామన్గా ఏజ్ పెరుగుతూ ఉంటే వచ్చే క్యాన్సర్. ఇది వచ్చేవరకు 50 years ఆఫ్ ఏజ్ నుంచి ఇయర్కి ఒకసారి సింపుల్ బ్లడ్ టెస్ట్, సీరం ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ అని ఉంటుంది, PSA, అది చేయించుకుంటే యాన్యువల్గా రిపీట్ చేయించుకుంటా ఉంటే సరిపోతుంది అనమాట. ఇది ప్రోస్టేట్ క్యాన్సర్కి. ఇది కాకుండా ఇంకా ఓవేరియన్ క్యాన్సర్కి అండ్ ఓవేరియన్ క్యాన్సర్కి కూడా టెస్ట్ ఉంటుంది. అది జస్ట్ సీరం CA-125 అని ఉంటుంది ఆర్ అల్ట్రాసౌండ్. ఇది దీనికి స్పెసిఫిక్ గైడ్ లైన్స్ ఏం లేవు, బట్ ఇది కూడా 50 years ఆఫ్ ఏజ్ నుంచి యాన్యువల్గా చేయించుకోవచ్చు. సో డైటరీ చేంజెస్ కానీ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసినప్పుడు క్యాన్సర్ రిస్క్ తగ్గుతుందంటారా? అండ్ ఎట్లాంటి చేంజెస్ చేసుకోవాలి? సో మనం క్యాన్సర్ రీసెంట్గా ఇన్సిడెన్సెస్ పెరుగుతూ ఉండడం చాలా చూసాం. లైక్ 20 years బ్యాక్ ఆర్ 10 years బ్యాక్ ఇంత క్యాన్సర్ ఇన్సిడెన్సెస్ ఇప్పుడు ఏవైతే చూస్తున్నామో అంత లేదు. అండ్ ఇట్ ఈస్ ప్రొజెక్టెడ్ దట్ ఇంకా క్యాన్సర్ ఇన్సిడెన్సెస్ చాలా పెరుగుతాయి అని చెప్పేసి. బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్. ఎస్. సో మన లైఫ్ స్టైల్ చేంజెస్ వల్లనే మనకి క్యాన్సర్ ఇన్సిడెన్స్ అనేది పెరుగుతుంది. 20 years బ్యాక్కి ఇప్పటికీ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఎంత అయిపోయింది. సో లాట్ ఆఫ్ వెహికల్స్ కానీ లేకుంటే ఇండస్ట్రీస్ నుంచి వచ్చే పొల్యూషన్ కానీ చాలా ఎక్కువైపోయింది. ఇట్ మైట్ బి డబుల్ అయిపోయింది, ట్రిపుల్ అయిపోయింది, ఇంకెక్కువ అయిపోయి ఉంటుంది. సో వన్ ఈజ్ దాట్ రీజన్, పొల్యూషన్. బట్ మనం అది ఏం చేయలేం, మన కంట్రోల్లో లేదు. అదర్ థింగ్ సైలెంట్గా మన ఇండియన్స్ కస్టమైజ్ చేసుకుంటే ఏంటంటే వెస్టర్నైజ్ లైఫ్ స్టైల్. ఆల్రెడీ మన బాడీ హ్యాబిటస్ వచ్చేవరకు కంపేర్ టు వెస్టర్నర్స్ మనకి కొంచెం లీన్గా ఉన్నా మనం ఒబేజ్ లానే కన్సిడర్ చేస్తాం. వెస్టర్న్ వరల్డ్లో వచ్చేవరకు ఒబేసిటీ 30 పైన ఉంటే ఒబేసిటీ అంటాం, BMI వచ్చేవరకు. బట్ ఇండియన్స్లో వచ్చేవరకు 25 పైన ఉంటే ఒబేసిటీ. బట్ మనం స్టిల్ వెస్టర్న్ లైఫ్ని అడాప్ట్ చేసుకున్నాం. అలా అడాప్ట్ చేసుకోవడం వల్ల మనం ఫస్ట్ అంటే ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, చైర్ వర్కింగ్ ఎక్కువ అవ్వడం వల్ల, అండ్ ఫుడ్ ఇంటేక్ వచ్చేవరకు ప్రాసెస్డ్ ఫుడ్, ప్యాకేజ్డ్ ఫుడ్, బర్గర్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ ఎక్కువ తినడం వల్ల ఆటోమేటిక్గా మనకి ఒబేసిటీ అనేది ఎక్కువ అయిపోయింది. ఒబేసిటీ ఈజ్ ఎ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ మల్టిపుల్ క్యాన్సర్స్ ఇన్ ద బాడీ. డైరెక్ట్ ఇంపాక్ట్ ఏం లేదు, లైఫ్ స్టైల్స్ వల్ల డైరెక్ట్గా వచ్చేది కాదు. ఈ లైఫ్ స్టైల్స్ వల్ల ఒబేసిటీ పెరగడం వల్ల ఇంకేదన్నా ఫ్యాక్టర్ పెరగడం, డయాబెటీస్, హైపర్ టెన్షన్స్ ఇవి రావడం వల్ల కూడా డయాబెటీస్ అండ్ ఒబేసిటీ ఈజ్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ క్యాన్సర్. మల్టిపుల్ ఆర్గన్ క్యాన్సర్స్లో రిస్క్ ఫ్యాక్టర్. సో అలా లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల కూడా క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అది ఎలా ప్రివెంట్ చేయవచ్చు? అండ్ అదర్ థింగ్ ఈజ్ మైక్రోప్లాస్టిక్స్. ప్లాస్టిక్స్ వచ్చేవారికి మనం తెలియకుండానే, అసలు మనం ప్లాస్టిక్ లేకుండా ఏం లేదు, లైఫ్లో ఒక రోజు గడవదు ప్లాస్టిక్ లేకుండా.
లేచిన దగ్గర నుంచి వైల్ వీఆర్ యూజింగ్ మిల్క్, కర్డ్, క్యారింగ్ వెజిటేబుల్స్, వాటర్ బాటిల్స్, ఎవ్రీవేర్ ప్లాస్టిక్ ఈజ్ దేర్. సో ఇప్పుడు రీసెర్చ్ ఆల్సో సేస్ దాట్ ఇంత ప్లాస్టిక్ అవ్వడం వల్ల ఈవెన్ వాటర్ బాటిల్లో కూడా ప్లాస్టిక్ లీచ్ అవుతూ ఉంటుంది. అండ్ మనం టీ తాగుతూ ఉంటాం, పేపర్ కప్ అనుకుంటాం, బట్ ఇట్ హ్యాస్ ప్లాస్టిక్ కోటింగ్. దాంట్లో వేడి టీ పోసినప్పుడు ఆటోమేటిక్గా ప్లాస్టిక్ లీచ్ అవుతుంది. సో నౌ రీసెర్చ్ ఇప్పుడు ఏం చెప్తుందంటే దీస్ మైక్రో ప్లాస్టిక్స్ బ్రెయిన్లో, టెస్టిస్లో, ఓవరీస్లో ఈ మైక్రో ప్లాస్టిక్స్ అనేవి డిపాజిట్ అయి ఉన్నాయి. ఇవి డైరెక్ట్గా క్యాన్సర్ కాజేషన్ జరుగుతుందా లేదా అనేది ఇంకా తెలీదు. బట్ ఈ మైక్రో ప్లాస్టిక్స్ అనేది బాడీలో ప్రతి చోట వెళ్ళి డిపాజిట్ అవుతుంది. సో యూజింగ్ ప్లాస్టిక్ ఈజ్ అ రిస్క్ ఫ్యాక్టర్. ఇది మనం కంప్లీట్గా అవాయిడ్ చేయలేకపోవచ్చు, బట్ వీ క్యాన్ కంప్లీట్గా చేయలేకపోవచ్చు, బట్ వీ కెన్ డిక్రీజ్ ఇట్. మన లైఫ్లో ప్లాస్టిక్ యూసేజ్ అనేది తగ్గించుకున్నాం. అండ్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్, ఫిజికల్ యాక్టివిటీ వచ్చేవారికి 30 to 45 minutes per day exercise for 5 days in a week, physical activity. అండ్ డైటరీ లైఫ్ స్టైల్ ఎట్లా అంటే మనం ఇప్పుడు నార్మల్గా రైస్ ఎక్కువ కర్రీ తక్కువ తింటూ ఉంటాం, మన హ్యాబిట్ అది యూజువల్గా. సో చిన్న మోడిఫికేషన్ ఏంటనంటే రైస్ ప్రపోర్షన్, కర్రీ ప్రపోర్షన్, ఇది కాకుండా థర్డ్ అడిషన్ వచ్చేవారికి సలాడ్, మన కీరా, క్యారెట్, రాడిష్, ఇంకేదన్నా సలాడ్, ఓకేనా. గ్రీనరీస్ ఆ సలాడ్ 1/3, కర్రీ 1/3, రైస్ పోర్షన్ 1/3. సింపుల్ రైస్ అయినా కావచ్చు, బ్రౌన్ రైస్ అయినా కావచ్చు, ఏదైనా ఇలా చేసుకుంటే ఆటోమేటిక్గా మన ఫుడ్ బ్యాలెన్స్డ్ అయిపోతుంది. ఇంకొన్ని ఎక్కువ ఖర్చులు పెట్టి ఏం చేయొద్దు. ఇది జస్ట్ ఇంట్లో మనం డైరెక్ట్గా చేసుకునేది, మనం తినే వాటిల్లో నార్మల్గా చిన్న మోడిఫికేషన్స్ ఇవి. నెక్స్ట్ వచ్చేవారికి మిల్లెట్స్ ఆల్రెడీ మనం అడాప్ట్ చేసుకుంటున్నాం, రాగులు కానీ, జోవార్ కానీ. సో రాగి జావా, జోవార్ జావా ఇవి తీసుకుంటే కాల్షియం ఎక్కువ అవుతుంది, బోన్ స్ట్రెంథనింగ్ ఎక్కువ ఉంటుంది. సో అది కూడా ఇట్స్ అన్ అడిషన్ ఫర్ హోల్ గ్రెయిన్. అండ్ హోల్ గ్రెయిన్స్ తినడం, వీట్ కానీ, ఇప్పుడు అంతా మైదా ఎంత కలుస్తుందో తెలియదు, హోల్ గ్రెయిన్స్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. ప్రోటీన్స్కి వచ్చేవారికి వెజిటేరియన్స్కి పర్టికులర్గా బీన్స్, రాజ్మా కానివ్వండి, బీన్స్ కానివ్వండి, అక్కడ స్ప్రౌట్స్ కానివ్వండి. సో అదొకటి మెయింటైన్ చేసుకోవడం, అది కూడా రెగ్యులర్గా మన ఫుడ్లో ఇంక్లూడ్ చేసుకోవడం. అండ్ చికెన్, ఫిష్ ఇస్ ఫైన్, రెడ్ మీట్ ఎంత అవాయిడ్ చేస్తే అంత బెటర్. ఇవి ఎక్కువ మనం ఏం ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకోకుండా ఇంట్లో ఆల్రెడీ చేసే వాటికి చిన్న మోడిఫికేషన్స్ చేస్తే ద డైట్ ఈస్ ఆల్రెడీ మనం యూజ్ చేస్తుంది గుడ్డే. మనం ఏదో ఇన్స్టాగ్రామ్లో చూసి ఏదో మోడిఫై చేయాలి, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఏదో చేయాల్సిన అవసరం లేదు. ఉన్న వాటిలో కొంచెం మోడిఫికేషన్స్ చేసుకుంటే సరిపోతుంది. దట్ విల్ హెల్ప్ అస్ ఎ లాట్. ఫిజికల్ యాక్టివిటీ, డైట్ మోడిఫికేషన్, అవాయిడ్ ప్లాస్టిక్, ప్లాంట్స్. ఇంత పొల్యూషన్లో మనకు అర్బనైజేషన్ అయ్యే కొద్దీ ప్లాంట్స్ కంప్లీట్గా ఇచ్చేస్తున్నాం. బట్ వాట్ వీ క్యాన్ డూ ఫ్రమ్ అవర్ సైడ్, గవర్నమెంట్ గ్రోత్ కోసం చేస్తుంది, మనం గ్రోత్ అవ్వాలి, వీఆర్ గోయింగ్ ఫార్వర్డ్. బట్ మన ఇంటి దగ్గర వీ కెన్ ప్లాంట్ ట్రీస్. అండ్ ఒక ప్లాంట్ చేసి వదిలేయడం కాకుండా దాన్ని పెద్దగా అయ్యే వరకు చూసుకుంటే ఇట్ విల్ హెల్ప్ డౌన్ ద లేన్ 10 years. డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు హెల్ప్. గుడ్ సజెషన్. సో ఇవన్నీ చేస్తే డెఫినెట్లీ వీ క్యాన్ డిక్రీజ్ ద రిస్క్ ఆఫ్ క్యాన్సర్ ఫర్ అవర్ సెల్ఫ్స్. ఎవరికో చేయాల్సిన అవసరం లేదు, మనం చూసుకుంటే చాలు. దాట్ విల్ హెల్ప్ అస్ ఎ లాట్. మీ దగ్గరకు వచ్చిన పేషెంట్ అన్ని ఆర్ట్స్ని ఇంకా కాదు, వీళ్ళకి కుదరదు, దిస్ ఇస్ లాస్ట్ స్టేజ్ అనుకున్న పేషెంట్స్కి వాళ్ళు మంచిగా అయ్యి హీల్ అయ్యి, ప్రాపర్గా హీల్ అయ్యి, రికవర్ అయ్యి, స్టిల్ దే ఆర్ సర్వైవింగ్ హెల్దీ, అట్లాంటి పేషెంట్స్ ఏమైనా ఉన్నారు? వండర్ఫుల్ క్వశ్చన్ అండి. యాక్చువల్లీ ఇట్లాంటి పేషెంట్స్ని చూసినప్పుడే అంటే వై ఐ చూస్ ప్రొఫెషన్ అన్నదానికి ఒక మీనింగ్ వస్తూ ఉంటుంది. ఇట్ గివ్స్ గ్రేట్ సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. ఐ హ్యావ్ గుడ్ నెంబర్ ఆఫ్ పేషెంట్స్, బట్ ఐ విల్ గివ్ 2 examples. సో ఒక పేషెంట్ ఎల్డర్లీ మేల్, ప్రోగ్రెసివ్ షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్, సివియర్ షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్తో వచ్చారు. ఎమర్జెన్సీకి వచ్చిండే షార్ట్నెస్ ఆఫ్ బ్రీతింగ్ ప్రాబ్లమ్తో. దెన్ ఎవాల్యుయేట్ చేసినాక స్టేజ్ 3 లంగ్ క్యాన్సర్ అని డయాగ్నోసిస్ అయిపోయింది. బట్ ఆ పేషెంట్కి ఏం ట్రీట్మెంట్ ఇచ్చే స్టేజ్లో కూడా లేకుంటే, అంటే స్టేజ్ 3లో యూజువల్గా కీమో రేడియోథెరపీ అలా ఇవ్వాల్సి వస్తుంది, బట్ అలా చేసే అంత కండిషన్లో కూడా లేకుండే. దెన్ అలాంటప్పుడు ఏంటనంటే కీమోథెరపీ కూడా ఇవ్వలేం అలాంటి పేషెంట్స్కి, అలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు. ఇమ్యూనోథెరపీ లంగ్ క్యాన్సర్లో బాగా పనిచేస్తుంది. సో ఇమ్యూనోథెరపీ ట్రై చేసాం, వండర్ఫుల్గా పనిచేసి పేషెంట్ ఒక 1 monthలో కంప్లీట్లీ రికవర్ అయిపోయినారు. ఇట్ వాజ్ 2 years బ్యాక్.
అండ్ ఇప్పుడు కూడా పేషెంట్ అండ్ 6 monthsలో పేషెంట్కి డిసీజ్ లేకుండా డిసప్పియర్ అయిపోయింది. ఓకే. డిసీజ్ లేకుండా డిసప్పియర్ అయిపోయింది. అప్పటి నుంచి హీఈస్ ఇన్ ఫాలో అప్, కంప్లీట్గా క్యాన్సర్ ఫ్రీ ఉన్నారు. ఓకే. హీఈస్ నౌ డూయింగ్ గుడ్ అండ్ హ్యాపీ. అండ్ సెకండ్ పేషెంట్ వచ్చేవారికి స్టమక్ క్యాన్సర్ పేషెంట్, లోకల్లీ అడ్వాన్స్డ్ అంటే స్టేజ్ 3లో ఉన్నారు పేషెంట్. బయట వేరే నా దగ్గర కాకుండా వేరే దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నారు. కీమోథెరపీ ఇచ్చి సర్జరీ చేసి మళ్ళీ కీమోథెరపీ చేయాలి యూజువల్గా స్టమక్ క్యాన్సర్లో. సో అలా కీమోథెరపీ ఇనీషియల్గా ఇచ్చిన తర్వాత ఏమైందంటే క్యాన్సర్ పెరిగిపోయింది. ఓకే. ఓకేనా. సో ఇంకా వేరే దగ్గర ఏంటనంటే ఇంకా ఏం చేసినా మనం కంప్లీట్గా క్యూర్ చేయలేము అని చెప్పి పంపించేశారన్నమాట. అప్పుడు పేషెంట్ నా దగ్గరికి వచ్చారు. కొంచెం లోకల్గానే ప్రోగ్రెస్ అయిపోయి ఉండింది అన్నట్టు. నేను అనుకున్న ఛాన్స్ తీసుకుందాం అని చెప్పేసి వేరే కీమోథెరపీ స్టార్ట్ చేసి చూసాం. రెస్పాన్స్ వండర్ఫుల్గా వచ్చింది. దెన్ సర్జరీ చేయించినాం. తర్వాత మళ్ళీ కీమోథెరపీ ఇచ్చేసినాం. ఇప్పుడు పేషెంట్ అయిపోయి 1 year దాటింది కంప్లీట్ ట్రీట్మెంట్. స్టిల్ హీఈస్ డూయింగ్ వెల్ అండ్ ఈజ్ అండర్ ఫాలో అప్. సో ఇలాంటివి చూసినప్పుడు అదే అంటే వీ హ్యావ్ టు ఇండివిజువలైజ్ ద ట్రీట్మెంట్. ప్రతి పేషెంట్కి అందరి పేషెంట్స్కి ఒకటేలాగా ట్రీట్మెంట్ చేయలేం. ఏ పేషెంట్కి ఏది చేయాలనేది కూడా ఇంపార్టెంట్, క్లినికల్ డిసిజన్. సో అలా ఇలాంటి పేషెంట్స్ వచ్చినప్పుడు చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అండ్ ఇలా పేషెంట్స్ ఉన్నారు చాలామంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఇన్సైట్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫైనల్గా నేను ఒకటి మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నాం. సో మనం ఇంతమంది చెప్పుకున్నట్టు ఇఫ్ ఎవ్రీ వన్ వర్క్స్ ఆన్ దర్ ఫిజికల్ యాక్టివిటీ, ఎక్సర్సైజ్ అట్లీస్ట్ 30 to 45 minutes per day, 5 days a week రెగ్యులర్గా చేస్తే, అండ్ సింపుల్ డైట్ మోడిఫికేషన్స్, ఎక్కువ ఖర్చు పెట్టకుండా ఇంట్లోనే చేసే మోడిఫికేషన్స్ చేసుకొని ప్లాస్టిక్ కంప్లీట్గా అవాయిడ్ చేసి అండ్ ప్లాంట్ ట్రీస్ ఇవి చేస్తే మనం క్యాన్సర్ ఇన్సిడెంట్స్ని కంప్లీట్గా తగ్గించకపోయినా కొంచెమైనా మన వారికి మనం హెల్ప్ చేసుకున్న వాళ్ళం అవుతాం ఇవన్నీ ఫాలో చేస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.